అదే విధముగా తన ప్రజలకు విశ్రాంతి దినము నిలిచి ఉన్నది కాబట్టి 11వ వచనము, అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు కూడా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం కీర్తనలు 78లో చదువుకున్నట్లుగా చూస్తూ ఉన్నట్టయితే వాళ్ళు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడకుండా అవిధేయులై ఆ మాట చొప్పున నడుచుకోకుండా అవిధేయులై ఏమైపోయి ఉన్నారు? పడిపోయినటువంటి వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇదంతా అధ్యాయం మనం చూసుకుంటూ ఉన్నట్టయితే ప్రియమైన వాళ్ళరా, ఇంకొక అధ్యాయం మనం చూసుకుందాం. సమయం లేదు కాబట్టి మనం త్వరగా కొన్ని వచనాలను చూసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 27-28 వచనం చదవండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కోసమే నియమించబడెను గాని మనుషులు విశ్రాంతి దినమునకు నియమించబడలేదు. అర్థమవుతుందా? విశ్రాంతి దినము మనుషుల కోసమే నియమించబడెను. విశ్రాంతి దినమునకు తన ప్రజలకు విశ్రాంతి దినం అనేది నిలిచి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? విశ్రాంతి దినం అనేది ఎవరి కోసం నియమించబడి ఉన్నది? నా కోసం. విశ్రాంతి దినము నా కోసం నియమించబడి ఉన్నది. మరియు ఆ దినమునకు క్రీస్తు మనుష్య కుమారుడు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. సండే అనేది తీసుకుంటాం. ఇక్కడ ఎందుకు తీసుకుంటాం అనేది వాక్యాలలో మనం చూసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఆదివారము దినము అనేది నీకోసమే నియమించబడినదని ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకో. హల్లెలూయా. నీకోసము నియమించబడి ఉన్నది. రెండవది, ఆ దినమునకు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. మనుష్య కుమారుడు ఏమై ఉన్నాడు? అది ప్రభు దినం అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ప్రభు దినమును నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. వేరే విధంగా మనం ఉండకూడదు. అన్ని వదిలేసుకొని కూడా దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ రావాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. పరిగెత్తుకుంటూ రావాలా దేవుని మందిరానికి? ఏ దినమున? పునరుద్ధాన దినమున. ఎందుకు? ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నది. ఇది పాటించలేనటువంటి వాళ్ళు, దీని పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి వాళ్ళు దారి తప్పిపోయినటువంటి వాళ్ళై ఉంటూ ఉన్నారు. దారి తప్పిపోయి నువ్వు ఎన్ని ఉపవాసాలున్నా, సంఘానికి ఎంత దూరం ఉండి నువ్వు ఇంకేమేమో చేసినా, ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞలను నేను నిలిచి ఉంటావో అప్పుడే అన్ని విధాలుగా దేవుని మాటకు లోబడినటువంటి బిడ్డవు అవుతావు. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు లోబడినటువంటి బిడ్డలు తన బిడ్డలను, తన ప్రజలను ఏ రంగములో, ఏ విధముగా, ఏ సమయంలో ఆశీర్వదించాలో ఆ విధముగా తన మాట చొప్పున నడిచినటువంటి బిడ్డలుగా మనం ఉండాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మీరు చెప్పగలగాలి, పునరుద్ధాన దినము అనేది నా కోసం నియమించబడ్డారు. హల్లెలూయా. ఎవరి కోసమమ్మా? నా కోసము దేవుడు తయారు చేసి పెట్టినాడు. అంతేకాకుండా ఆ దినమునకు క్రీస్తు ప్రభు అయినాడు. ప్రభు దినమై ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆ దినమును నేను మిస్ చేసుకోను. ఆ దినమును నేను నిర్లక్ష్యంగా ఉండను. ఆ దినమును, పునరుద్ధాన దినమును, ఆదివారము దినమును నేను నిర్లక్ష్యంగా ఉండను. ప్రభు మందిరానికి వెళ్ళి నేను దేవుని యొక్క వాక్యమును, దేవుడు పెట్టినటువంటి పద్ధతులను, నియమాలను, సహవాసమును, సమస్తమును కూడా దేవుడు చెప్పినట్టుగా, నేను దేవుడు ఆజ్ఞాపించినట్టుగా నేను చేస్తాననేటువంటి అవగాహన మనందరికీ కూడా రావాల్సినటువంటి వారమే ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, సబ్బాత్ అనేది శనివారం, మళ్ళీ ఆదివారం దినములకు ఏ విధంగా ఇది ట్రాన్స్ఫర్ చేయబడ్డది, కన్వర్ట్ చేయబడ్డది అనేది మనం కొన్ని వచనాలను చూస్తున్నాం. ఇక్కడ చూసాను, మనం అడిగితే చెప్పే విధంగా శనివారము తర్వాత ఆ క్లియర్గా రాసిన చూడండి. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఏ దినమున? ఆదివారమున. విచ్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే ఏమంటారు? వారమునకు మొదటి దినం ఏమై ఉన్నదంటే చెప్తారు. వాక్యం ఏం చెప్తుంది? ఇది కోట్ చేయాలి మీరు.
ఈ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఏమై ఉన్నది? ఆదివారమే మొదటి దినమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, అంటే అర్లీ మార్నింగ్, సండే అర్లీ మార్నింగ్ దినమున, చూసారా ఆ పాయింట్ చాలు మనకు. ఆదివారము అర్లీ మార్నింగ్, పునరుద్ధానము దినమున వేకువ జామున వాళ్ళు ప్రభువును ఆరాధించడానికి వెళ్ళి ఉంటూ ఉన్నారు. ఈ యొక్క పారంపర్యమును, ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఈ యొక్క క్రమమును చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనకు క్లియర్ గా రాయబడి ఉంటూ ఉన్నది. మార్కు సువార్త 16 2వ వచనం కూడా చదవండి. చూసారా, వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి, ఎవరు వాళ్ళు? ప్రభువుని నామంలో విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా ఆదివారము పెందలకడ, అంటే మాటకు అర్థమైంది లేచి బయలుదేరి. పెందలక అర్లీ ఇన్ ద మార్నింగ్ ఆన్ సండే. హల్లెలూయా. ఆదివారము అర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ప్రభువుని చూడడానికి, ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళి ఉన్నారు. చూడండి, ఇంకొక వాక్యం, 2 వాక్యములను కూడా చూసుకుందాము. ఈ యొక్క ఆదివారము పునరుద్ధానము దినమున అనేది అపోస్తలులు, ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులు ప్రథమముగా దీన్ని ఫౌండేషన్ గా చేసి ఉంటూ ఉన్నారు. కాబట్టి చూడండి, అపోస్తల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తల కార్యము 27వ వచనం. ఆదివారమున, హల్లెలూయా, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాను. చూసారా, ఆదివారము దినమున అని రాయబడి ఉంటూ ఉన్నది. రిజరెక్షన్, పునరుద్ధానము దినమున అనేది. అదే విధంగా చివరిగా 1 కొరింథియన్స్ 16:2 కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిలవక చేయవలెను. చూసారా ప్రియమైన వారులారా, అపోస్తలులు మరియు దేవుని నామంలో విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా, ప్రభు నామంలో విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా ఆదివారం పునరుద్ధానము దినం అనేది పాటించి ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. సబ్బాతు దినం నుండి పునరుద్ధానం దినం, ఒక మాటలో మనం ఇది అర్థం చేసుకోవాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఉంటూ ఉన్నది. ఏమై ఉంటూ ఉన్నదమ్మా? దేవుడిచ్చిన ఆజ్ఞ ఉంటూ ఉన్నది. ఏమై ఉంటూ ఉన్నదంటే పునరుద్ధానము దినము ప్రభు నా కోసమే తయారు చేసి ఉంటున్నాడు. ఈ పునరుద్ధానం దినమును నేను నిర్లక్ష్యం చేయను. పునరుద్ధానం దినము దేవుని ప్రజల కోసమే నిలిచి ఉన్నది కాబట్టి నేను ఇది కొనసాగిస్తూ ఉంటాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞను పాటించాల్సినటువంటి బిడ్డలమై ఉంటూ ఉన్నాం. దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకేదో చేస్తామని, ఎక్కడికో పరిగెడతామని అనుకుంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలో నిలిచినటువంటి భాగము కాకుండా దారి తప్పిపోయి భ్రమలో పడిపోతూ వేరే విధముగా మనము వెళ్ళాల్సి వస్తూ ఉంటున్నది. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 12-15 వచనాలు చదువుకుందాం. 12-15 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము. నువ్వు ఎట్లా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటావు? ఎట్లా బిజినెస్లు చేస్తావు? ఎట్లా చుట్టాలు వచ్చిందంటే వాళ్ళ సేవ చేసుకుంటా కూర్చుంటావు? నువ్వు ఇంకేదో కారణాలు చెప్పి ఇళ్ళలో ఎట్లా ఉంటావు నువ్వు? ప్రభు దినమున. హల్లెలూయా. ప్రియమైన వారులారా, శ్రద్ధగా మూడే ఆజ్ఞలు దేవుని బిడ్డలు పాటించే విధంగానే ఉంటాయి. ఆయన చెప్పిన ఆజ్ఞలు సులువుగా ఉంటాయి, మోసే విధంగా ఉంటాయి, నడుచుకునే విధంగా ఉంటాయి. మనుషులు పెట్టే పద్ధతులు ఎట్లుంటాయి? మొయ్యలేవు, కానీ మొయ్యడానికి ఇష్టపడతాం. ఆ లైన్ లో వెళ్ళి నిలబడు, కొన్ని ప్రత్యక్షతలు చేయి, కొన్ని ప్రదర్శనలు చేయి, బట్టలు కొన్ని పొర్లు గుండు కొట్టించుకో, అవి తీసుకొచ్చి ఇవి కొట్టించుకోవాలంటే పాటించడానికి ఫస్ట్ లైన్ లో లిస్టులో వాళ్ళు ఉంటారు. మనుషులు పెట్టిన పద్ధతి అవి చేయడానికి ఇష్టపడుతున్నారు. అవునా? దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు
నా ఆజ్ఞలు సులువైనవి, మనుషులు మోసే విధంగా ఉంటాయి, తేలికగా ఉంటాయి. యూ కెన్ ఏబుల్ టు బేర్ ఇట్. హల్లెలూయా. నా సంఘ సభ్యులకు, దేవుని బిడ్డలందరికీ కూడా ఈ 3 ఆజ్ఞలు తెలిసి ఉండాలని నేను వాక్యం ద్వారా నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇందాక చదువుకున్నటువంటి ద్వితీయోపదేశం 5వ అధ్యాయం 12-15 వచనాలు చూడండి, చదవండి. ఒకవేళ చదవడానికి ఇబ్బంది అయితే చదివే వాళ్ళు చదువుతున్నప్పుడన్నా వినే ప్రయత్నం చేయండి. చదవండి. ఏమంటున్నాడు? 6 దినములు మీరు కష్టపడి 6 దినములు మీరు కష్టపడి సోమవారం నుండి శనివారం వరకు మీరు కష్టపడి మీ పని అన్నీ కూడా చేయవలెను. 7వ దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దాన్ని చూడండి, ఆ లిస్ట్ అంతా చెప్తాడు. నీవైనను నీ పిల్లలైనను నీ దాసి అయినను ఏదైనాడు ఏమనుంది? మీ ఇంట్లో ఉండే పరదేశీ అయినను. అంటే మీ ఇంటికి సండే పూట చుట్టాలు వచ్చిండ్రనుకో ఏం చేయాలంట? మీ ఇంట్లో ఉండే పరదేశీ అయినను ఏం చేయాలి? వాళ్ళని మీ అత్తగారు వచ్చిండ్రనుకో, మీ అమ్మగారు తరపు నుండి పెద్ద మనుషులు వచ్చినట్టు, మీ పెళ్లి చేసినటువంటి పెద్దలు ఆదివారం రోజున వస్తే ఏం చేయాలా? ఏం చేయాలన్నది వాక్యం. మీ ఇంట్లోకి వచ్చిన పరదేశులైనాను అంటే మీ చుట్టాలైనాను ఏ పని చేయవద్దు, వాళ్ళకు పని చేయకూడదని. ఎందుకంటే నీ వల్లే నీ దాసుడును దాసీయును విశ్రమింపవలేను. అంటే ఇంట్లో పడుకోమంటాడా? చెప్పండి అమ్మా, మీకు అదే అర్థమవుతుందా? విశ్రాంతి దినమున, ప్రభు దినమున ఏం చేయాలంట? వాళ్ళు పెద్దలు కదా, మా పెళ్లి చేసిన పెద్దలు కదా, లేక అపవాది ఏం చేస్తాడు? అదే టైంలో పెడతాడు. దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడు, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక లోటుపాటులు పెట్టి వాళ్ళకి సేవ చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి మర్యాద చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి వాళ్ళకు దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. ఏంటంటే మీ ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ కూడా వాళ్ళని పట్టుకొని పునరుద్ధానం దినంన దేవుని మందిరానికి తీసుకొని రావాలి. వాళ్ళ మంచి కోరుతూ నువ్వు తీసుకోకుండా వాళ్ళకి మర్యాద చేసినావు అనుకో, వాళ్ళకి చెడు కొడుతున్న దానం అవుతావు, వాళ్ళని పాడు చేసినటువంటి వ్యక్తి అవుతావు అని అర్థం చేసుకో. ఇది మొదటి ఆజ్ఞ ఉంటున్నది ప్రియమైన వాళ్ళ. తర్వాత చదవండి 15వ వచనం చదవండి 15 వరకు. ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు చూసారా, మీరు చీకటిలో ఉన్నప్పుడు మీ దేవుడైనటువంటి యెహోవా తన బాహుబలము చేత చాచిన తన చేతితోను ఎక్కడి నుండి దేవుడిని తీసుకొచ్చిండు? చీకటిలో ఉన్నటువంటి నిన్ను అక్కడి నుండి తీసుకొచ్చి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుకోసమే ఆచరింపవలెనని. చూసారా, నువ్వు ఎక్కడ ఉండే నీ పాత బ్రతుకు ఏ విధంగా ఉండే, ఎంత చీకటిలో ఉండే గతంలో నువ్వు ఏం చేసేవాడివి, అక్కడ నుండి యెహోవా తన బాహుబలమును చాచి తన చేతి ద్వారా నిన్ను అందులో నుండి విడిపించి ఈ వెలుగులోనికి నడిపించిన విషయము దేవుని మందిరానికి వచ్చి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే ఉన్నదా వాక్యము? అదే చెప్తున్నదా? దేవుడు నీకు చేసినటువంటి మేలను, నీ బలహీనతల నుండి విడిపించి, నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచి తన బాహుబలమును చేత తన హస్తమును చాపి నిన్ను అందులో నుండి విడిపించి తీసుకొచ్చి మందిరంలో నేను నాటి ఉంటూ ఉన్నాడు చూడు. అది జ్ఞాపకం చేసుకుంటూ దేవుని బిడ్డలు తన మందిరంలో అది జ్ఞాపకం చేసుకుంటూ, ఒకప్పుడు ఇట్లా ఉండే నా బ్రతుకు, ఇప్పుడు ఇంకా చేసిండు దేవుడు. తన హస్తముతో తను తీసుకొచ్చి మందిరంలో నాటినాడని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అంతేకాకుండా 6 దినం వారి దగ్గర నుండి ఏం చేయబడుతున్నాడు?
తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. అర్థమైనా? అక్రమముగా నడుచుకున్న ప్రతి వాని దగ్గర నుండి నువ్వు తొలగిపోవాలా, నువ్వు దూరం అయిపోవాలా. అక్రమముగా ఉన్న ప్రతి వ్యక్తి నుండి నువ్వు, వాడు నీ సహోదరుడైనా, నీ కుటుంబ సభ్యుడైనా, నీ సంఘ సభ్యుడైనా, అక్రమముగా నడుచుకున్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుండి యు హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ హిమ్. నువ్వు సపరేట్ కావాలా అని దేవుని పేరు మీద నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఇది కూడా ఆజ్ఞ ఉంటూ ఉండాలి. హల్లెలూయా. ఆజ్ఞాపించుచున్నానని చెబుతూ ఏమని చెప్తున్నాడు చూడండి. కష్టపడి పని చేయాలనే మాటకు దాని వివరణ, ఏ విధంగా కష్టపడి పని చేయాలనేది చూడండి. ఇలాగున మమ్మను పోలి నడుచుకునవలెనని మీకే తెలియను. ఏ విధంగా మమ్మల్ని పోలి దేవుని యొక్క అపొస్తలులను పోల్చుకొని, దేవుని యొక్క సేవకులను పోల్చుకొని నడుచుకోవాలనో మీకు తెలుసు. తెలియదా? దేవుని యొక్క సేవకులను పోల్చుకొని నడవాలని మీకు తెలియదా? మీకు తెలియదు కాబట్టి, నడుచుకోవాలని మీకు తెలుసు కాబట్టి, మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు. మేము మీ మధ్యలో అక్రమముగా నడుచుకొనలేదు కాబట్టి ఎవరి యొద్ద ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఒక వాక్యము కింద వచనము అదే రిపీట్ చేసుకుందాం. కింది వచనం చదువుకుంటే 11వ వచనం. మీలో కొందరు ఏ పనియో చేయక, జాగ్రత్తగా ఈ వాక్యం వినాలా. మీలో కొందరు ఏ పనియో చేయక, ఏ పనియు చేయక పట్ల జోలికి పోవచ్చు, ఇతరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని అక్రమముగా నడుచుకున్నామని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయించు, సొంతగా సంపాదించుకొని ఆహారము భుజించవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది? ఇందాక మనం ఏం చదువుకొని ఉన్నాం? ఇప్పుడు 8వ వచనం నుండి చదువుకుందాం. ఇది కంటిన్యూ చేస్తూ 8వ వచనం చదువుకుందాం. చదవండి. ఏమంటున్నారు? యేసు ప్రభు యొక్క శిష్యులు ఏమంటున్నారు? ఎవరి దగ్గర కూడా మేము ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము సేవకులమైనటువంటి మేము మీకు భారంగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను ఏం చేసిండ్రంట? రాత్రింపగలు పని చేస్తూ జీవనము చేసితిమి. ఇక్కడ ఏమర్థమవుతుంది వాక్యంలో బట్టి? రాత్రి పగలు మేము ఇతరుల మీద ఆధారపడకుండా మా వృత్తి ఏదైతే ఉన్నదో, మా కుల వృత్తి కావచ్చు, మా ప్రొఫెషన్ కావచ్చు, మాకున్న అనుభవంతో వచ్చిన వృత్తి కావచ్చు, దాంట్లో మేము ఏం చేస్తూ ఉన్నాం? రాత్రి పగలు కష్టపడి పని చేసుకుంటూ వేరేళ్ళ మీద ఆధారపడకుండా, వేరేళ్ళకు భారము కాకుండా, పరులకు భారము కాకుండా కష్టపడి పని చేసి మేము భోజనం చేసి ఉంటూ ఉన్నట్టుగా మాకు మాదిరిగా. ఇంకొక వచనం, కింది వచనం చదవండి. ఇది ఆజ్ఞ ఉంటూ ఉన్నది. మీరు మమ్మను పోలి నడుచుకునవలెనని మమ్మల్ని మీరు కనుపరుచుకున్నట్టుకే ఇలాగ చేసితిమి కానీ